సో నియర్లీ ఒక 1 year నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో కదా. సో ఈ ఛాలెంజెస్తో పాటు అరే ఇదొక్కటి కొంచెం చేంజ్ అయితే బాగుండు ఇండస్ట్రీలో, నేను కొంచెం కంఫర్టబుల్గా ఉంటాను, నేను ఇంకా హ్యాపీగా ఉంటాను, కొంతమంది తీసుకురావచ్చు ఈ చేంజ్ అయితే, ఈ చిన్న చేంజ్ ఏమైనా ఉంటే బాగుంటుంది ఇండస్ట్రీలో. అదే చెప్తున్నా కదా, ప్రతి ఒక్క పేరెంట్స్ హార్ట్లో మైండ్లో ఏం ఫిక్స్ అయ్యారు అంటే ఇండస్ట్రీ ఇలా ఉంది అని. సో ఆ ఉన్న దానివల్ల చాలామంది టాలెంటెడ్ వాళ్ళు కూడా రాలేకపోతున్నారు. సో అలా కాకుండా అందరూ మంచిగా వెళ్తే అందరూ వచ్చేస్తారు. అందరూ వస్తే మరి మీరు నేనేమైపోతాము? మనం ఆల్రెడీ ఉన్నాం కదా. ఆల్రెడీ ఉన్నావా? ఓకే, బాగుంది కదా. అందరూ వస్తే ఇంకా స్పేస్ ఉంటుందా మరి? మనం మెయిన్ విలన్ లా అయిపోదాం. మెయిన్ విలన్ నేను ఆల్రెడీ మెయిన్ విలన్. ఓహో, ఇలా చూసారా ప్రొడ్యూసర్స్ గుర్తుపెట్టుకోండి, ఛాన్సులు ఎక్కువైతే ఇలా మెయిన్ విలన్ అయ్యి మిమ్మల్ని బెదిరిస్తారంటున్నారు, చూసుకోండి మరి. గ్రేట్. సో ఇంకేమున్నాయి ఫ్యూచర్ ప్లాన్స్? కంప్లీట్ ఇండస్ట్రీ అనాలి, మళ్ళీ మీ నాన్నగారు బిజినెస్? బిజినెస్ వైపు ఐ హ్యావ్ నో మచ్ నాలెడ్జ్. అంటే ఇప్పటి వరకు నాట్ ఇంటూ బిజినెస్ కాబట్టి యాక్టింగ్ ఫీల్డ్లోనే ముందుగా సెటిల్ అవుదాం అనుకుంటున్నా. బట్ సెటిల్ అయినా ది బెస్ట్లో సెటిల్ అయ్యి ది బెస్ట్ గిఫ్ట్ మా పేరెంట్స్కి ఇవ్వాలి అనుకుంటున్నానంటే వాళ్ళకి బెస్ట్ లైఫ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఫాదర్, మేము 3 sisters అనమాట. ఓ జస్ట్ లైక్ యువర్ సీరియల్. ఎస్, సేమ్ సీరియల్లో నేను 3rd sister, ఇక్కడ రియల్ లైఫ్లో కూడా 3rd sister. సో మా ఫాదర్ మమ్మల్ని ఎలా పెంచారో ఐ నో. సో ఆయనకి నేను చేసేది ఏమైనా ఉంది అంటే ఐ వాంటెడ్ టు గివ్ హిమ్ ద బెస్ట్. గ్రేట్. సో ఇప్పుడు మీ గురించి మేము చాలా విషయాలు తెలుసుకున్నాం. మీ గురించి మీకే తెలిసిన కొన్ని సీక్రెట్లు ఏమైనా చెప్పొచ్చు కదా, మీ ఫ్యాన్స్ అందరూ చూస్తుంటారు. తెలిసిన సీక్రెట్స్ మీకే తెలిసిన సీక్రెట్స్ కొన్ని ఉంటాయి కదా, అలాంటి సీక్రెట్స్ ఏమన్నా మా ఆడియన్స్ కోసం, మీ ఫ్యాన్స్ కోసం చెప్తారు? అంటే కనిపించడానికి ఎలా కనిపిస్తున్నాను, కొంచెం మెచ్యూర్డ్గా కనిపిస్తున్నానా లేదా? ఏమో మీరు కవర్స్ లో చెప్పండి ఈ విషయం కూడా. యా, యు లుక్ వెరీ గుడ్, వెరీ బ్యూటిఫుల్. ఫింగర్ పిల్లని, ఓకే, అల్లరి పిల్లని, ఓకే, గోల్ చేస్తూ ఉండే పిల్లని, అంతే. ఈ సీక్రెట్స్ ఏం సీక్రెట్స్? ఈ సీక్రెట్స్ ఐల్ బి ఓపెన్ ఎనఫ్. కాకపోతే ఏదో బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, త్వరలో పెళ్లి చేసుకుంటున్నావు, నాన్న ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసి తెలుసుకో, నెక్స్ట్ మంత్ పెళ్లి లాంటి చెప్తారు, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. లేదు, మస్తు టైం ఉంది, ఇంకా మస్తు టైం ఉంది. సరే, మస్తు టైం తర్వాత ఎలాంటి అబ్బాయి కావాలి మీకు మరి? అబ్బాయి మంచిగా ఉండి నన్ను మంచిగా చూసుకుంటే చాలు. ఐ డోంట్ వాంట్ హిస్ ఫినాన్షియల్ స్టేటస్. వాళ్ళకి ఇది ఉండాలి అది ఉండాలి వద్దు, కలిసి సంపాదించుకుంటాం, కలిసి గ్రో అవుతాం, అంతే. అలాంటి అబ్బాయిలు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా డిఎం ఇన్స్టా, ఓకే, ప్రాబ్లం లేదు.